మాట్లాడే నోరు. నీ హృదయంలో ద్వేషం ఉంటే నీవు మాట్లాడే మాటలో ద్వేషమే వస్తుంది. నీ హృదయంలో ప్రేమ ఉంటే నీవు మాట్లాడే మాటల్లో ప్రేమ వస్తుంది. నీవు మాట్లాడే మాటలను బట్టి చెప్పవచ్చు నీ హృదయంలో ఏమున్నావు. బైబిల్ చదివే వాళ్ళు బాగా బైబిల్ చదివితే బైబిల్లో ఉన్నటువంటి మాటలే వస్తుంటాయి. లేదు ఇంకా వేరే పుస్తకాలు చదివే వాళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళ తెలియకుండా వ్యవహార మాటలు ఏమి రావాలి, ఏ పుస్తకం మీద రావట్లేదు, బైబిల్ రావట్లేదు, ప్రార్థన చేసి రావట్లేకపోతే వాళ్ళ చేయవలసిన తెలుసా అన్ని గాలి మాటలు వస్తాయి. మనం చదువుతున్నాం ఉత్తరప్రదేశంగా మనం చదువుతున్నాం 39వ కీర్తనలో, నా నాలుగుతో పాపము చేయకున్నట్టు నా మార్గమును జాగ్రత్తగా చూసుకో, నా నోటికి చిత్తము ఉంచుకో. ఎందుకు నీవేమి చదవకు, ఏమి రాదు కాబట్టి ఏ మాట వస్తే నీ నోటికి గాలి మాటంటే ఏదో సరే. నీవు చేసిన అక్రమం కాబట్టి అందరూ అక్రమార్కులే అనుకుంటావు. నీవు దొంగ కాబట్టి అందరూ దొంగలే అనుకుంటావు. నీవు వ్యభిచారి కాబట్టి అందరూ వ్యభిచారి అనుకుంటావు. నీ హృదయం, if your heart is impure, all things will be wrong. నీ అట్లాగే అనిపిస్తుంది. నీ మనసు, నీ హృదయము దేవుడిమయం కావాలి. నీ హృదయం దేవుడిమయం కావాలి. ఇక్కడ నీ హృదయంతో దేవుడు అదే చెప్తున్నాడు. నీ ప్రవర్తనను మార్చుకోమని చెప్తున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ ప్రవర్తన, నీ మనసు మారాలి, నీ హృదయము మారాలి. మనిషి గుండె సైన్స్ చెబుతుంది, మనిషి గుండె తన జీవిత కాలంలో యావరేజ్న 300 కోట్ల సార్లు కొట్టుకుంటుంది. 300 కోట్లు మన ఎక్కడం కూడా కష్టం. 300 కోట్ల సార్లు మనిషి గుండె కొట్టుకుంటుంది తన జీవిత కాలంలో యావరేజ్. అంటే సుమారు ఎంత రక్తాన్ని పంపిణీ చేస్తుందంటే 4,80,00,000 గ్యాలెన్ల రక్తాన్ని పంపిణీ చేస్తుంది. 4,80,00,000 గ్యాలెన్స్ లీటర్లో ఎన్ని లీటర్లు అయితే జరుగుతారు. 4,80,00,000 గ్యాలెన్ల రక్తాన్ని పంపిణీ చేస్తుంది మనిషి. సైన్స్ టెక్నాలజీ పెరుగుతుంది. అంటే మనిషి అన్నిటినీ మారుస్తున్నాడు. చూడండి, మొబైల్ ఫోన్ వచ్చింది. ఎప్పుడో అంతకుముందు అసలు అంతకుముందు ఏమీ లేదు. అలెగ్జాండర్ గ్రాహం దాకా అంతకుముందు ఏమీ లేదు. ఉత్తర ప్రకృతి రాదు. టెలిఫోన్ కనిపెట్టిన తర్వాత కొంత ఇప్పుడు అది కూడా మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ఈ మొబైల్ ఫోనే కాకుండా వీడియో కాదు, ఎక్కడున్నా ప్రపంచంలో ఏ ఫోన్ ఉన్నా నెట్వర్క్ ఉంటే చాలు, వాళ్ళు మనం చూడవచ్చు, మనల్ని వాళ్ళు అంటే మానవుడు అన్నింటినీ మారుస్తున్నాడు. కానీ విచారం ఏంటంటే అన్నింటినీ మారుస్తున్నాడు కానీ తనను తాను మార్చుకోలేకపోతున్నాడు. అన్నింటినీ అభివృద్ధి చేస్తున్నాడు కానీ తనను తాను అభివృద్ధి చేసుకోలేకపోతున్నాడు. నిజంగా మానవుడు తనను తాను అభివృద్ధి చేసుకుంటున్నాడు, తను తాను మార్చుకుంటున్నాడు. పోప్ ఫ్రాన్సిస్ ఒక సేయింగ్ ఇంగ్లీష్లో తెలుగులో, పండ్లు ఇచ్చే చెట్టు పండ్లు ఇస్తుంది కానీ తన పండు తాను తింటదా? తన పండు అలాగే పంటలు ఇచ్చేటువంటి భూమి పంటలు ఇస్తుంది కానీ ఆ పంటలు తాను. అలాగే మనిషి కూడా ఇతరులకు సహాయం చేసేవాడిగా, ఎవరి సహాయం లేకుండా మానవుడు కూడా అభివృద్ధి చెందలేదు. ఇంకో దేవుడు కూడా ఇది మర్చిపోయాడు. ఎందుకంటే అన్ని చేస్తున్నాను కాబట్టి నాకు ఎవరి సహాయము అవసరం లేదు, నేను నేరుగా పరలోక రాజ్యానికి, దేవుడి రాజ్యానికి వెళ్తాను. నీవు దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా నీవు పరలోక రాజ్యంలో చాలా స్పష్టంగా కృప చేతనే ఉచితముగా రక్షణ. మీ గొప్ప కాదు, మీ ఘనకార్యం బట్టి కాదు,
హృదయం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. హృదయం అంటే పురుగు అంటే చూసుకునేదంటే తీసుకునే రక్తాన్ని తీసుకుంటుంది. దాంట్లో ఇచ్చే దానం చేసేది అంటే రక్తాన్ని ఇచ్చేది, రక్త ప్రసరణ జరుగుతుంది. అంటే నీళ్ళు రక్తం మన హృదయం ఏముంటుంది? నిజంగా గుండె ఆగిపోతే ఎందుకు మనిషి చనిపోతాడు? మూత్రపిండాలు రెండు ఉన్నాయి, ఒకటి ఖరాబ్ అయినా బ్రతుకుతాడు. లివర్ బాగా డ్యామేజ్ అయితే చనిపోతాడు, కానీ కొంత డ్యామేజ్ అయితే కానీ గుండె కొంచెం డ్యామేజ్ అవ్వదా? గుండె కొట్టుకుంటే పూర్తిగా కొట్టుకుంటే లేకపోతే గుండె ఆగిపోతే ఇవన్నీ బాగున్నా మన శరీరంలో మిగతా భాగాలు అన్నీ బాగున్నా గుండె ఆగిపోతే మనిషి తాను. ఎందుకంటే గుండె ప్రధానమైనది మానవుని శరీరం. ఒక కాలు లేకపోయినా ఇంకో కాలు రెండు చేతులు లేకపోయినా నడవచ్చు. 10 మంది మీరు చూసుకుంటారు యూట్యూబ్లో, కానీ 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తులు ఎంత చక్కగా దేవుడు ఆలోచించుకుంటారు. మనం ఏపీ కూడా వచ్చారు చూసుకోవాలి. రెండు కాళ్ళు 2 చేతులు మనకు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడిని స్తుతించడానికి మన మనసు, అందుకే మనసు నీ హృదయం దేవుడిదైతే ఇవన్నీ స్తుతించగలరు. ఒక మంచి మాట దేవుని మహిమ కొరకు పాట పాడుతుంది. యేసు క్రీస్తు నిన్ను పిలిచెనుగా, రావే రాబోయుమగా, రావే రాబోయుమతి, నీ హృదయము ప్రభు నిన్ను, ప్రభు జీవము నీరగును. యేసు క్రీస్తు నిన్ను పిలిచెనుగా, రావే రాబోయుమగా, రావే రాబోయుమతి, గురిలేని బ్రతుకు ఎడారిలో విరోధికి, గురిలేని బ్రతుకు ఎడారిలో విరోధికి, త్వరపడకుంటే నీకు నైనా పడు నరకాగ్ని, హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీరగును. యేసు క్రీస్తు నిన్ను పిలిచెనుగా, రావే రాబోయుమగా, రావే రాబోయుమతి, నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమని. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమని. ప్రభుగా అర్పణ చేయనిదే, పడగొట్టును అపవాది. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీరగును. యేసు క్రీస్తు నిన్ను పిలిచెనుగా, రావే రాబోయుమగా, రావే రాబోయుమతి. నీ హృదయాన్ని ప్రభువుకు, హృదయం అంటే అది దేవుని మాయము. నీ హృదయంలో ఏముంటే అదే నువ్వు మాట్లాడు. కాబట్టి నీ హృదయాన్ని మార్చుకోవాలి. నికోదేముతో యేసుక్రీస్తు చెప్పిన మాట అదే, నీ హృదయాన్ని మార్చుకోవాలి. ఎంత చక్కగా నీవు దేవుడిలోనికి రావాలి.
మీరు ట్రాన్స్ఫార్మేషన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి రూపాంతరం చెందినటువంటి అనుభవం నుండి పౌరులు ఆ మాటలు చెప్తారు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన నవ్వుల వలన రూపాంతరము ఏమారట మీ మనస్సు ఈ లోక మర్యాద చొప్పున ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ప్రకారం మీ మనస్సు మారి నూతన నవ్వుల వలన రూపాంతరము రూపాంతరం చెప్పండి. ఇట్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్. అంటే యేసు క్రీస్తులోని రూపాంతరము కొత్తగా జన్మించడం అంటే ఈ యేసు క్రీస్తులోని రూపాంతరం చెప్పండి. ఆయన రూపం నీలో కనిపిస్తుంది. నీలో యేసు క్రీస్తు కనిపిస్తాడు. అగ్నిగుణంలో వేసిన తర్వాత వారికి ఏమైందా? ఏమి కాదు. వారిని అగ్నిగుణంలో వేయడానికి పోయిన సైనికులు ఆ భటులు ఆ అగ్నికి ఆపులయ్యారు కానీ ఏదేమి అయినా రాజు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగారు, ఎంతమంది మీరు వేశారు అగ్నిగుణంలో? మేము ముగ్గురిని వేసాం భగవాన్. మరి ఏంటి నాకు నలుగురు కనిపిస్తున్నారు. వారితో ఎవరున్నారు? దేవుడు వారితో వారి ముందు చెప్పిన మాట అదే, మా దేవుడు మేము ఆరాధించిన దేవుడు మమ్మల్ని రక్షించ సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినాను రాజా మేము మాత్రము మీ బొమ్మకు మీ ప్రతిమకు ఎంత విశ్వాసంతో నీ మనసు మారి రూపాంతరము చెందడం అంటే నీవు యేసు క్రీస్తులోనికి మారడం. పౌలు చెప్పాడు, ఇక నువ్వు జీవించిన వాడిలో నేను కాను, నాయందే క్రీస్తే నాయందు నేను జీవిస్తున్న జీవితం ఆయన వరకే. నువ్వు యేసు క్రీస్తులో రూపాంతరం చెందాలి. ఆ ఎక్స్పీరియన్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ లో నువ్వు వచ్చినప్పుడే నిజమైన క్రైస్తవుడు, అప్పుడే నిజమైన విశ్వాసం, అప్పుడే నిజమైన సంఘసభ్యుడు, అప్పుడే నిజమైనటువంటి యేసు క్రీస్తును అనుసరించే అనుచరుడు, యేసు క్రీస్తు శిష్యుడు. ఆయన రూపంలోకి నీవు మారాలి. మనసు మారి సంపూర్ణ నూతనత్వంలోకి రావాలి. పాత దాని నుంచి పడుతుంది, పాత దాని నుంచి పడుతుంది, పాత పడదు ఏమంటారు, మాసిక వేస్తే ఏమవుతుంది? అది అదుపులా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎంత చేసినా సేమ్ కలర్ కాలేసుకోవచ్చు, సేమ్ కలర్ కాలేసిన ఆడలు బాగు చేసిన ఎక్కడా లేదా ఇంకా అక్కడికే పోతుంది. మన అసలు ఎక్కడైతే డ్యామేజ్ ఉందో, ఎక్కడైతే జిగ్జాగ్ చేసామో అక్కడికే అడ్డాలు ఆ మాట అలాగే అనిపిస్తుంది. అందుకని పాతాల నుంచి కొత్తగా కాదు కానీ సంపూర్ణంగా నూతనత్వంలోకి అదే మనస్సు మారి నూతన మార్గం, నూతన మౌల వలన రూపాంతరము నూతనంగా ఈ మనస్సు మారి ఉంటుంది. అందుకే మా మనస్సు మార్చుకోవాలి. యేసు క్రీస్తు పరలోక రాజ్యము సమీపించింది. అందరూ సువార్తను మారు మనస్సు ఇక్కడ నికోదేముతో యేసు క్రీస్తు మాట్లాడేది మారు మనస్సు మద్దతు అంటే మారు మనస్సు అంటే రెండు విషయాలు. ఒకటి పశ్చాత్తాపము, రెండవది విశ్వాసం. పశ్చాత్తాపము లేకపోతే మారు మనస్సు, విశ్వాసం లేకపోతే మారు మనస్సు. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే పునరాలోచించడం అని అర్థం. పశ్చాత్తాపం అంటే అందరూ పశ్చాత్తాపం చెబుతుంది కదా, అర్థం పునరాలోచించడం అంటే అర్థం ఏంటి? నీవు ఏమి తప్పు చేసావు వాటిని ఒకసారి పునరాలోచించుకున్నా. నేను చేసింది తప్ప పరీక్ష రాష్ట్రాల్లో పిల్లలు ఏం చేస్తారు? టైం ఏం చేస్తారు? రాసిన ఒకసారి చూసుకొని సరిగ్గా రాస్తారా లేదా, క్వశ్చన్ నెంబర్లు సరిగ్గా వేసారా లేదా, ఆన్సర్ షీట్ సరిగ్గా చూసుకోండి, మీ హాల్ టికెట్ సరిగ్గా
సందర్భాల్లో మనం చేసేటప్పుడు కనిపిస్తారు. వాటిని సరి చేసుకో. పశ్చాత్తాపం అంటే పునరాలోచించడం, నీ తప్పులను, నీ పాపాలను, నీ దోషాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం పశ్చాత్తాపం అంటే. పశ్చాత్తాపం లేకపోతే మారు మనసు, విశ్వాసం లేకపోతే మారు మనసు. మరి పశ్చాత్తాపాన్ని పునరాలోచించాలి. ఈ జీవితంలో నీవు జీవించిన దగ్గర నుంచి, నీవు పుట్టిన దగ్గర నుంచి, నీవు బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి తప్పులు చేశావు పునరాలోచన చేసి పశ్చాత్తాపం చేయవలసింది. దావీదు భక్తుడు పశ్చాత్తాపం 51 ఆ పశ్చాత్తాపంతో ఆయన ప్రార్థన చేశారు. అందుకే స్థిరమైన మనసును నూతనముగా నాలో పుట్టించు ప్రభువు అని ప్రార్థన. నూతనంగా పుట్టించడం ఆయన హృదయాన్ని మాత్రం నూతనంగా, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించడం అంటే నూతనత్వంలోకి మారాలి. అదే మారు మనసు అంటే. అక్కడ నిజమైన మారు మనసు దావీదు, నిజమైన మారు మనసు నీవు నిజముగా ఈ మారు మనసులోకి వస్తుంది. నీ మనసు మార్పు జరుగుతుంటారు. మనసు మారాలంటే నీ ప్రవర్తన మారు, నీ ధోరణి మారు, నీ మాట ధోరణి మారు, నీ బిహేవియర్ ఎక్స్పీరియన్స్ మారుతుంది. అది రావాలి, మార్పు రావాలి. ప్రవర్తనలో మార్పు రావాలి, నీ మాటలో మార్పు రావాలి, నీ చేతల్లో మార్పు రావాలి, నీ నడకలో, నీ నడవడికలో మార్పు రావాలి. మారు మనసు అంటే అటువంటి మారు మనసు నీలో ఉంటుంది. పశ్చాత్తాపం మాత్రమే విశ్వాసం అనే మారు మనసు. విశ్వాసం లేకపోతే మారు మనసు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం స్త్రీ ఎంత గొప్ప విశ్వాసంతో దేవుని దగ్గర వచ్చింది. ఆయన ముట్టుకుంటే చాలా అనుకోవాలంట. ఆయన వస్త్రపు చెంగును పట్టుకున్నా చాలు నాకు స్వస్థత. ఆ విశ్వాసం మనలో కూడా, ఆ విశ్వాసం ఉంటే మారు మనసు. అందుకే ఆ విశ్వాసం ఉన్న వాడికి నిత్య జీవం. అదే నికోదేముతో చెప్పాడు యేసుక్రీస్తు. విశ్వాసం ఉన్నవాడే, ఆ విశ్వాసంతో రక్షింపబడిన వాడే పరలోక రాజ్యంలో చేరుతాడు అనే విషయాన్ని చెప్పాడు. ఆత్మమూలంగా తీరుగా చెప్తాడు. 5వ వచనం, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించలేదు కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించలేదని నీకు నిశ్చయంగా చెప్తున్నాను. అవి నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మమైనది. మీరు కొత్తగా జన్మించుకోవడానికి నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడదు. కొత్తగా జన్మించాలి నీవు ఆశ్చర్యపడదు. అదే ఏం చేశాడు? యేసు చెప్పిన మాటకు ఒక రకంగా మిత్రపోయాడు. కొత్తగా జన్మించడం చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోవద్దు తెలుగులో చెప్తున్నాడు. గాలి తనకి ఇష్టమైన చోట్ల తీసుకున్నాడు. నీవు దాని శబ్దము వినివే కానీ అది ఎక్కడి నుండి వచ్చిన ఎక్కడికి పోవో నీకు తెలియదు. ఆత్మలో జన్మించిన ప్రతి వాడు అలాగే గాలి పరిశుద్ధాత్మ ఆయన నిన్ను ప్రేరేపిస్తే నీవు దాన్ని నిరోధించలేదు. దాన్ని ఎవరు నిరోధించలేదు, ఎవరు ఆపలేదు. పరిశుద్ధాత్మ కార్యాన్ని ఎవరు ఆపలేదు, ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు, ఎవరు నిరోధించలేదు. అందుకే మాట్లాడు గాలి తనకిష్టమైన చోటను ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మకు నీ మనసు నీవు మార్పు చెందితే, నీవు విశ్వాసం వస్తే పరిశుద్ధాత్మ జీవితాన్ని మారుస్తాడు. దాన్ని నీవు కూడా నిరోధించలేవని చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసము కావాలి. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టంగా ఉండలేదు. విశ్వాసం లేకపోతే మారు మనసు. ఇదే 3:11 అందరికీ తెలిసి ఒకసారి చదవండి దయచేసి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడు విశ్వాసము ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన విశ్వాసం వస్తే నీకు నిత్య జీవం. విశ్వాసం చిన్న నీకు కొత్త విషయాన్ని, కొత్తదనాన్ని మనం చూద్దాం. దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ లోకమును ప్రేమించు మీ పేరు పెట్టు. నేను చెప్తున్నాను, మీ పేరు చెప్పు, నా పేరు చెప్తాను. దేవుడు విజయభాస్కర్ ఎంతో అనండి. మీ పేరు చెప్పుకొని అనండి, చూద్దాం ఎలా ఉంటుంది. ఒకసారి చూడండి. లోకం
వచ్చాడు. దేవుడు ఇక్కడ నికోదేముతో మాట్లాడుతున్నాడు. దేవుడు నికోదేముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు నికోదేము నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను లోకం అనే దగ్గర లోకం తీసేసి నీవు లోకంలో ఉన్నావు. దేశం అంటే అంటే కాదు మనుషులే. నా మనిషి పెట్టుకోవాలి. నిజంగా లోకం తీసేసి దేవుడు నన్ను ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన ఆయనను విశ్వాసం ఉంచాను నా కొరకు ఆయన నిత్య జీవనాన్ని ఇష్టంలో నాకు మీరందరూ మీ బైబిల్ అయితే లోకం తెలుసుకుంటే రాష్ట్రంలో చదవండి. మీకు చదవని సిగ్గుపడుతున్నా సరే నాకు అర్థమైంది. ఇంటికి పోయిన అదే చదవండి. ఒకరు కూడా చదవదు. ఇంటికి వెళ్ళాక బైబిల్ పడేస్తే మళ్ళీ బైబిల్ ఒకదాని బైబిల్ మీరే చదువుకోండి. మీకు అర్థమవుతుంది. విశ్వాసం లేకపోతే మానవ మనసు ఇవన్నీ చేస్తున్నారు. కొత్తగా మనసు లేకపోతే కొత్తగా యేసుక్రీస్తుని జన్మించకపోతే నీకు పరలోక రాజ్యము చివరిగా అవసరం చదువుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం దయచేసి. మార్కు సువార్త 16వ అధ్యాయం నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును.